ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 23 నవంబర్ రోజు వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం మనం ఇప్పుడు. రైట్, ఇఫ్ ఏ నెంబర్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 22.5%, దెన్ ఇట్ బికమ్స్ 196. సో వాట్ ఈస్ ద నెంబర్ అంటాడు. సో ఒక నెంబర్ అనేది 22.5% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే దెన్ ఇట్ బికమ్స్ 196. ఒక నెంబర్ దాని యొక్క 22.5% ఇంక్రీజ్ అయ్యి 196గా మారింది. సో వాట్ ఈస్ ద నెంబర్ అని ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సో దాని నుంచి మనం ఎప్పుడు కానీ ఒరిజినల్ నెంబర్ మనం 100% అనుకుంటాం. ఒరిజినల్ నెంబరు 100% అనుకుంటాం. దాంతోపాటు ఎంత ఇంక్రీజ్ అయింది? 22.5% ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్ ఎంత? 122.5% అవుతుంది. 100 అనేది 22.5 ఇంక్రీజ్ అయిందంటే 122.5 అవుతుంది. ఈ 122.5 వాల్యూ అతను ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 196 ఇచ్చాడు. మనకు వాట్ ఈస్ ద నెంబర్ అంటాడు. వాట్ ఈస్ ద నెంబర్ అంటే ఏంటిది? ఒరిజినల్ నెంబర్ ఎంత అంటాడు. 100% ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోద్ది. 196 ఇంటూ 100 డివైడెడ్ బై 122.5. ఈ 0.5 పోవాలంటే పైన 0 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 0.5 పోవాలంటే పైన 0 వస్తుంది. రైట్, ఇప్పుడు 196 ఇంటూ 1000 బై 1225 1225. రైట్, సో ఇప్పుడు మనం 25 తోటి కొట్టు చేద్దాం. సో 25 4 100, 25 4 100, 0కు 0. మళ్ళీ సేమ్ కింద కూడా 25 4 100, 225 మిగిలింది. 25 9 225. ఓకేనా? 9 4 36, 50 4 200. సో 49 4 49 1 జా 49 4 జా 4 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్స్ టు 160. మన ఒరిజినల్ నెంబర్ వచ్చేసి 160. సో 160లో 160కి 160 ప్లస్ ఏమైంది? 22.5% ఆఫ్ 160 ఈజ్ ఈక్వల్స్ టు 196 వస్తుంది. సో ప్లీజ్ క్రాస్ చెక్. మరి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. 160 ప్లస్ 22.5% ఆఫ్ 160 ఈజ్ ఈక్వల్స్ టు 196 వస్తుంది. సో ప్లీజ్ చెక్ ఇట్ అండ్ వెరిఫై ఇట్ అండ్ నోట్ డౌన్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సెకండ్ ప్రాబ్లం, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ వాచ్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. దెన్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. రైట్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ వాచ్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆఫ్ ద కాస్ట్. సో కాస్ట్ ప్రైస్ పైన 25%కు ప్రాఫిట్కి అమ్మేసిండు. దెన్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సో ఈ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ పైన, సో ఈ ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ పైన ఎంత ప్రాఫిట్, ఎంత పర్సెంటేజ్ అంటాడు. వెరీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ రాంగ్ ఉండొచ్చు, బట్ ఇక్కడ డీటెయిల్గా రాస్తాను చూడండి మీరు ఒకసారి. సో ఎప్పుడు కానీ కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అనుకుంటే ప్రాఫిట్ ఎంత? దీనిపైన 25% ప్రాఫిట్ కమ్మిండు అంటే 25 రూపీస్ ఎక్కువ కమ్మినట్టు. రైట్, సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ప్రాఫిట్ 25%, దీని మీద 25 రూపీస్. సో దెన్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 125 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 125 అవుతుంది. ఇప్పుడు వాడు ఏమంటుండంటే ఈ ప్రాఫిట్ అనేది అంటే 25 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 125 అంటాడు. 25 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 125 ఇది చూడు. దెన్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటాడు. ఓకేనా? ఈ 25 అనేది 125లో ఎంత శాతం అంటాడు. సో ఇప్పుడు 25 డివైడెడ్ బై 125 ఇంటూ 100. 25 ఎక్కం 25, 25 125, 5 ఎక్కం 5, 5 20 100, 20% ఆన్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ పైన 25% అనేది సెల్లింగ్ ప్రైస్ మీద 20% అవుతుంది. సో క్లియర్ కట్ సొల్యూషన్
ప్లీజ్ నోట్ డౌన్. సో నౌ ద థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 3 digit నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 4, 5 and 6? ఓకేనా, రైట్. సో గ్రేటెస్ట్ 3 digit నంబర్, గ్రేటెస్ట్ 3 digit నంబర్, లోయెస్ట్ 3 digit నంబర్ 100. 3 అంకెల అతి చిన్న సంఖ్య అనేది 100, 3 అంకెల అతిపెద్ద సంఖ్య అనేది 999. వాడి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 3 digit నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 4, 5, 6, 4, 5 and 6తో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయ్యే 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అంటాడు. 4, 5 మరియు 6లతో ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయ్యే అంటే నిశేషంగా భాగించబడే 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అంటాడు. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ 4, 5, 6 యొక్క ఎల్సిఎం ఫైండ్ చేయాలి. రైట్, 2 2 జా 4, 5 2 3 జా 6. ఇంకా మనం పోతుందా ఫ్రెండ్స్? ఏం పోదు. 2 5 10, 10 30, 32 60. సో ఎల్సిఎం వచ్చేసి 60. 4, 5, 6 యొక్క ఎల్సిఎం 60. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనము 999 3 అంకెల అతిపెద్ద సంఖ్యను తీసుకోవాలి. 3 అంకెల అతిపెద్ద సంఖ్య 999, దాన్ని మన ఎల్సిఎం తోటి డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 999/60, 60 1 జా 60, 9 3 రైట్ 399, 6 6 36 అంటే 66 360. ఎంత మిగిలింది? 39 మిగిలింది. అంటే 39 అనేది ఎక్స్ట్రా ఉన్నది. సో ఈ 39 ఎక్స్ట్రా ఉన్నది ఏం చేయాలంటే 999లోకి వెళ్ళి మనం ఇంకా 39 తీసేస్తే 999లోకి వెళ్ళి 39 తీసేస్తే 9లో 9 పోతే 0, 9లో 3 పోతే 6, 960 అనేది మిగిలింది. సో ఈ 960 అనేది మన ఆన్సరు. ఎందుకు? ఇది ఎక్సెస్ ఉంది. ఇది కనుక లేకపోతే మనకు ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతుంది. ఏది 60 తోటి ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతుంది, మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో 960 డివైడెడ్ బై 60 వేసి మనం చూద్దాం. ఆల్రెడీ మన ఆన్సర్ కన్ఫర్మ్ అయిపోయింది, బట్ ఒకసారి మన సాటిస్ఫాక్షన్ గురించి చూద్దాం. రైట్, సో 60 సేమ్ 60 1 జా 60 ఎంత మిగిలింది? 630. రైట్, 66 జా 360. సో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అయింది. మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో మనకు 3 digits హైయెస్ట్ నెంబర్. సో 3 digit హైయెస్ట్ నెంబర్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్ డివిజబుల్ బై 4, 5 and 6 ఈజ్ ఏంటిది అంటే 960. 960 ఈజ్ ద ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ వర్క్ నుంచి ఇచ్చిండు. ఏ అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 45 days. ఏ అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 45 days. A started the work and worked for 30 days then left. A started the work and worked for 30 days then left. వదిలేసి వెళ్ళిపోయాడు. B done the remaining work in 5 days. B done the remaining work in 5 days. In how many days B alone finished the total work అంటాడు. రైట్, సో ఏ అనేటోడు 45 days చేస్తే ఒక పని అయిపోతుంది. వాడు ఒక్కడే ఉంటారుగా. వాడు ఏం చేసిండు? వర్క్ స్టార్ట్ చేసిండు, 30 రోజులు చేసిండు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే వర్క్ ఇంకా పెండింగ్ ఉన్నదా? ఉన్నది. సో ఆ మిగిలిన పని ఏదైతే ఉందో బీ డన్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 5 days. ఓకేనా? ఆ మిగిలిన పని ఏ వదిలిపెట్టిన పని బీ చేయడానికి 5 రోజులు పట్టింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండయ్యా అంటే ఇన్ హౌ మెనీ డేస్ బీ అలోన్ ఫినిష్ ద టోటల్ వర్క్. ఏకి ఏదైతే 45 రోజులు పట్టిందో దాన్ని ఏమంటాం? టోటల్ వర్క్ అంటాను. ఆ ఏ 45 రోజులు చేసే పనిని బి ఒక్కడి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటాడు. బి అలోన్ ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటాడు. వెరీ సింపుల్, దీనికి ఎటువంటి కాన్సెప్ట్ అవసరం లేదు. జస్ట్ ఏమంటాం? అనాలిసిస్ చేస్తే అయిపోద్ది అంతే. ఏ 45 days వర్క్ చేస్తే 1 వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? రైట్, సో ఏ వర్క్డ్ ఫర్ ఏ వర్క్డ్ ఫర్ 30 days. ఏ వర్క్డ్ ఫర్ 30 days
అండ్ లెఫ్ట్ అంటే వదిలేసి వెళ్ళిపోయాడు. సో రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో అది ఏ ఎంటర్ చేస్తే అయిపోతుంది. రిమైనింగ్ వర్క్ ఏ హ్యాస్ టు వర్క్ 15 days టు కంప్లీట్ ద టోటల్ వర్క్. ఏ అనేటోడు ఇంకా 15 రోజులు చేస్తే మిగిలిన పని అయిపోతుంది. ఏ అనేటోడు ఇంకా 15 రోజులు చేస్తే మిగిలిన పని అయిపోతుంది. ఈ ఏ అనేటోడు 15 days చేయాల్సిన పనిని బి అనేటోడు 5 daysలో కంప్లీట్ చేశాడు. ఏ అనేటోడు 15 days చేయాల్సిన పనిని బి అనేటోడు 5 daysలో కంప్లీట్ చేసిండు. రైట్. సో టోటల్ వర్క్ అంటే ఏ 45 days చేయాల్సిన పనిని బి అనేటోడు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 15 days చేసేది 5 daysలో చేసిండు, 30 daysలో చేసేది 10 daysలో చేస్తాడు, 45 daysలో చేసేది ఎన్నోలో చేస్తాడు 15 daysలో చేస్తాడు. 15 daysలో చేయగలడు. బి అలోన్ కెన్ కంప్లీట్ ద టోటల్ వర్క్ ఇన్ 15 days ఇస్ ద బరాబర్ ఆన్సర్. నేను ఇంకోటి చెప్తున్నా, ఏ 15 days చేసేది 5 days పట్టింది, అదే ఏ 45 days చేసేదానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఎంత? 15 మూల 45. పని 3 అంతలు పెరిగింది. సో రోజులు కూడా ఎన్ని అంతలు పెరుగుతాయి? 3 అంతలు పెరుగుతాయి. ఓకేనా? 5 3 जा 15. సో ద ఆన్సర్ ఈజ్ 15 days. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ ప్రాబ్లం. ప్రతి పేపర్లో ప్రతి షిఫ్ట్లో 3 సింప్లిఫికేషన్స్ అడుగుతూ ఉన్నాడు. 3 సింప్లిఫికేషన్ అంటే 3 సింప్లిఫికేషన్ చేస్తే నీకు 3 మార్కులు వస్తాయి. ఓకేనా? రైట్. సో 465 + 415 హోల్ స్క్వేర్ -4 × 465 × 415 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. దీన్ని చూడంగానే ఆల్మోస్ట్ సగం చచ్చిపోయి ఉంటారు. ఓకేనా? సగం చచ్చిపోతారు. కానీ ఏంటంటే దీన్ని ఆలోచించాలి. సో ఆలోచిస్తే వెరీ 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 సింపుల్. ఓకేనా? రైట్. చూడండి ఒకసారి, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే, అంటే 465 అనేది ఏ అనుకుంటే 415 అనేది బి అనుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఏమన్నాడు? ఏ + బి హోల్ స్క్వేర్ అన్నట్టు -4ab ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఏ ఈక్వల్ టు 465, బి ఈక్వల్ టు 415, ఏ + బి హోల్ స్క్వేర్ -4ab ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అన్నాడు. దీన్ని ఏం చేయాలి? మనం సింప్లిఫై చేయాలి. ఏ + బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిదయ్యా? a² + b² + 2ab. ఏ + బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది? a² + b² + 2ab -4ab. ఎందుకు? -4ab ఉన్నది కాబట్టి. రైట్. సో +2ab -4ab +2abలోకి వెళ్ళి -4ab తీసేయాలి. a² + b². నెక్స్ట్ ఏమొస్తుంది? -2ab అవుతుంది. ఎందుకు? +2abలోకి వెళ్ళి -4ab తీసేస్తే -2ab మిగులుతుంది. రైట్. a² + b² -2ab ఈజ్ ఈక్వల్స్, ఇది ఒక ఫార్ములా క్రియేట్ చేసింది మనకు. ఏమంటారు? ఏం ఫార్ములా ఇది? a - b హోల్ స్క్వేర్. దీని రిజల్ట్ ఏమొచ్చిందయ్యా? a - b హోల్ స్క్వేర్. సో ఏ ఈక్వల్ టు ఏమనుకున్నాం నువ్వు? a = 465 అనుకున్నాం. - b ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నాం? 415 అనుకున్నాం. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 గెట్స్ క్యాన్సల్. 65లోకి వెళ్ళి 15 పోతే ఎంత? 50. 65లోకి వెళ్ళి 15 పోతే ఎంత? 50. అంటే 50². 50² ఈజ్ ఈక్వల్స్ టు 5 5 = 25, 2500. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడగడం జరిగింది. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 815 in 3 years. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు, సో అమౌంట్స్ టు 815 in 3 years. 3 సంవత్సరాల కొంత అసలు సరళ వడ్డీతోటి 3 సంవత్సరాల తర్వాత 815 రూపాయల మొత్తంగా మారింది
అదే అసలు 4 సంవత్సరాల తర్వాత 854 రూపాయల మొత్తంగా మారింది. ఇదే లాజిక్, ఇదే లాజిక్. ఓకేనా? 3 సంవత్సరాల తర్వాత చూస్తే 815, అదే 4 సంవత్సరాల తర్వాత చూస్తే 854. అయితే ద సమ్ ఎంత అంటాడు. సో సమ్ అన్న ప్రిన్సిపల్ అన్న మీనింగ్ వచ్చేసి అసలు ఎంత అంటాడు. రైట్, మనం రాసుకున్నట్టయితే 815, ఈ 815 రూపీస్లో ఏమున్నది? ప్రిన్సిపల్ ఉన్నది, దాంతోపాటు 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ 854 అనేది ఏదైతే ఉందో ఇందులో ఏమున్నది ఫ్రెండ్స్? ప్రిన్సిపల్ ఉన్నది, 4 years సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నది. అసలు 3 సంవత్సరాల వడ్డీ, అసలు 4 సంవత్సరాల వడ్డీ. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఒక లాజిక్ ఉన్నది. ప్రతి సంవత్సరం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఒకసారి కనుక సింపుల్ ఇంట్రెస్ట్ అనేది డిసైడ్ అయితే ఒక సంవత్సరానికి, సో ప్రతి సంవత్సరానికి అలాగనే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎటువంటి తేడా ఉండదు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. కాబట్టి మనము ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నది, ఇక్కడ 4 years సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఇక్కడ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నది. వీటి మధ్యలో డిఫరెన్స్ ఏమవుతుంది? వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది ఏమవుతుంది అంటే 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. 854లోకి వెళ్ళి 815 తీసేస్తే 1 year సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్. సో 14 ఇట్లా 5 పోతే 9, 4 ఇట్లా 1 పోతే 3, 39. ఏంటిది? 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 39. మనకు కావాల్సింది అసలు ఎంత అన్నాడు. ఈ 815 రూపాయలలో 815 రూపాయలు ఏముంది? ప్రిన్సిపల్ ఉన్నది, 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ 3 years సింపుల్ ఇంట్రెస్ట్, ఈ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ కనుక మనం తీసేస్తే ఎళ్ళకెళ్ళి 815లోకి వెళ్ళి ఈ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ కనుక తీసేస్తే ఒక సంవత్సరానికి 39, 3 117, 3 సంవత్సరాలకు. రైట్. ఇది కనుక మనం ఇళ్ళకెళ్ళి తీసేస్తే మనకి ఏమొస్తుంది? మిగిలింది ఏమొస్తుంది? ప్రిన్సిపల్ వస్తుంది. రైట్. సో 15 ఇట్లకెళ్ళి 7 పోతే 8. ఓకేనా? సో నెక్స్ట్ 10 ఇట్లకెళ్ళి 1 పోతే 9, 7 ఇట్లకెళ్ళి 1 పోతే 6, 698, 698 అనేది అసలు. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ప్రాబ్లం సింప్లిఫికేషన్. ఫస్ట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే వీటిని చూసి భయపడద్దు ఫస్ట్. ఎందుకంటే వీటి మనకు బేసిక్స్ తెలుసుకోవాలి. సో అన్నీ మనకు నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లో ఉండే బేసిక్సే. ఆ బేసిక్ ఫార్ములాస్ వల్ల వచ్చినాయే ఈ ప్రాబ్లమ్స్. సో వీటిని క్యాలిక్యులేషన్ చేసిన ఎవరితో కాదు. ఏది? దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఉంది కాబట్టి ఆన్సర్ అంత చిన్నగా ఉన్నది. ఓకేనా? రైట్. సో డైరెక్ట్ A ఈజ్ ఈక్వల్స్ టు 867 అనుకో, B ఈజ్ ఈక్వల్స్ టు 289 అనుకో, మొత్తం చేసేయి ఇక అంతే. A ఈజ్ ఈక్వల్స్ టు 867, B ఈజ్ ఈక్వల్స్ 289. సో A ప్లస్ B హోల్ స్క్వేర్, A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ A మైనస్ B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్ట్ ఏంటిదో చూడు. A ప్లస్ B హోల్ స్క్వేర్, A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ A మైనస్ B హోల్ స్క్వేర్ రిజల్ట్ ఏంటిదో చూడు. సో రిజల్ట్ చూడాలంటే ఏమవుతుంది? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB మైనస్ రాసిన. రైట్. ఏమంటాడు? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. రైట్. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫైడ్ చేస్తే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB మైనస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2AB. రైట్. సో రిజల్ట్ A స్క్వేర్ B స్క్వేర్ గెట్స్ క్యాన్సల్. రిజల్ట్ వచ్చేసి 4AB. ఓకేనా? సో 4AB అనేది రిజల్ట్. దేన్ ఈజ్ ఈక్వల్ టు 4AB? ప్లీజ్ ఫోకస్. A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ A మైనస్ B హోల్ స్క్వేర్ యొక్క రిజల్ట్ వచ్చేసి 4AB. ఓకేనా? మనకి ఇక్కడ క్వశ్చన్లో కింద A ఇంటూ B కూడా ఉన్నది. A ఇంటూ B ఉన్నదంటే ఏమన్నట్టు? ఈ AB డినామినేటర్లో ఉంది. ఈ రైట్ సైడ్లో ఉన్న AB ఇక్కడ 4ను మల్టిప్లై చేస్తుంది. సో అదే లెఫ్ట్ సైడ్కి వచ్చింది అంటే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. సో AB. సో
సో సేమ్ ఇదే ఫార్మాట్లో ఉందా? ఆన్సర్ వచ్చేసి 4, ఆన్సర్ వచ్చేసి 4, ఆప్షన్ వచ్చేసి సి. ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ అండ్ ప్లీజ్ నోట్ డౌన్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి పర్సెంటేజ్ నుంచి అడగడం జరిగింది. ఇఫ్ 80% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ బి, 80% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ బి అండ్ బి ఈక్వల్స్ టు x% ఆఫ్ ఏ, b is equals to x% of a, then find the value of x. సో x వాల్యూ ఎంత అని 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఏం లేదు, మనం 80% ఆఫ్ a is equals to 50% ఆఫ్ b. ఈ పర్సెంటేజ్ సింబల్ పోవాలంటే డివైడెడ్ బై 100 వస్తుంది. లెఫ్ట్ సైడ్ డివైడెడ్ బై 100 వస్తుంది, రైట్ సైడ్ డివైడెడ్ బై 100 వస్తుంది. లేదు ఇక లొల్లి ఎందుకంటే రాస్తాను ఇక 80/100 into a is equals to 50/100 into b. 100 gets cancel, 0 gets cancel. ఏంది ముచ్చట? 8a is equals to 5b, a by b ఇటు ఇంటూ వేస్తుంది, ఇటు వస్తే బై a by b is equals to 5/8 అంటే a is equals to 5, b is equals to 8. a is equals to 5, b is equals to 8. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, b is equals to x% ఆఫ్ a అన్నాడు. సేమ్ b is equal to ఎంత? 8 is equals to x%. పర్సెంటేజ్ సింబల్ పోవాలంటే ఏం చేయాలి? బై 100. పర్సెంటేజ్ సింబల్ పోవాలంటే ఏం చేయాలి? బై 100. హాఫ్ అంటే ఇంటూ a is equals to ఎంత? 5. 5 ఎక్కం 5, 5 20 100. 8 is equals to x/20. x is equals to cross multiplication, x is equals to 20 ఎందుల x equals to 160. ఆప్షన్ D is the correct answer. ఓకేనా? 8 is equals to 160% of 5. ఓకేనా? సో the answer is 160%. సో ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. అంటే ఈ వీడియోలు చేస్తున్నా కదా, నా వాల్యుబుల్ టైం వెచ్చించి చేస్తున్నా కాబట్టి, సో దీనివల్ల యూజ్ ఉంది అంటే సార్ యూజ్ ఉందని చెప్పేసి ఒక లైక్, ఒక కమెంట్ పెట్టుర్రి. సార్ ఎక్కడికి వస్తున్నాయి ఈ వీడియోలు అంటే మాత్రం డెఫినెట్గా నేను కొత్త ఎనర్జీతోటి నా టైం వీల్ చేసుకొని తీయడానికి ప్రయత్నం చేస్తా. సో డిపెండ్స్ ఆన్ యువర్ రెస్పాన్స్, వీ విల్ మూవ్ ఫార్వర్డ్. సో ఈ క్వశ్చన్స్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీకే కాకుండా ఆర్మీకి ఉపయోగపడతాయి, రేపు కానిస్టేబుల్కి ఉపయోగపడతాయి, రైల్వే ఎగ్జామ్ రాసిన ఉపయోగపడతాయి. బట్ ఏంటంటే నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎంకరేజ్మెంట్ అయినా పర్లేదు, డిస్కరేజ్మెంట్ అయినా పర్లేదు, బట్ ఐ నీడ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఆన్ దీస్ వీడియోస్. ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు షేర్ యువర్ ఒపీనియన్ with your comment or likes. Okay na? Thank you and all the very best for your future exams.